సూపర్ ఉన్నది నా వాసు చీరగట్టి వాసు వాసు అమ్మర కొడుకు ఇది వాసు కాదు వాసు లక్క అక్క కూడా కాదు ఇది కుక్క నా లగ్గం చెప్తుంది ఇలా ఏయ్ నువ్వు మా గోడకి తొంగి తొంగి చూసిందాక ఏమో ఏమో అల్లనల్లనే గుర్తుకుంటున్నావు. అయినా నువ్వు మా గోడ ఎందుకు ఎక్కినావు? ఇటెందుకు ఎత్తున్నావు? అగో ఎంత అడిగినా సప్పుడు ఎత్తలేడు సమరకాకి మొక్కపోడు. అదే బాయికాడేమో సప్పుడు అవుతుందని గోడకి చూస్తాను. అట్లానా? ఇప్పుడు కోళ్ళోరినాయా కుక్కలోరినాయా కాకులోరినాయా ఓళ్ళకిన వాడని సప్పుడు నీకైనా పడ్డదా? అదే గార్పులు కాదు సిరి. మరి ఇంకే అరుపులే సిరి? బాయికాడ బట్టల సప్పుడు కాకపోతే నీ సావు సప్పుడు వినబడుతుందా? అయ్యో గోడకి తొంగి చూసిన పాపానికి గంత పెద్ద మాట అనబడితే సిరి. నేనే మొన్నటి దాకా దావకన్ను ఉండొచ్చిన చెప్పలేదా మీ చెల్లె? అయ్యో పిల్లగాడు ఇంకెట్లా అనాలే? ఆయన దావకన్లో వాచ్మెన్ పని చేస్తానువా? నాకు వాచ్ అంటే నచ్చది చిన్నప్పటి సందే. అయ్యో ఎందుకు నచ్చదో? వాచ్లా టైము జప్ప పొడుతుంది. వాచ్లా టైము జప్ప పొడుతుంది. ఒడుతుంది ఒడుతుంది మా సెల్లెకి తెలిస్తే గడ్డ పరబట్టి పొడుతుంది. ఒడుతుంది ఒడుతుంది మా సెల్లెకి తెలిస్తే గడ్డ పరబట్టి పొడుతుంది. అయ్యో గది ఎందుకు వస్తాను ఈ మధ్యలో శ్రీ? అదైతేనే నీకు పక్కలో ఓడుతుంది. అయ్యో నాకే పానం మంచిగా లేదంటే ఏమో పక్కలో ఓడుతుంది గిక్కలో ఓడుతుంది అని పడుతుంది. ఏం పుట్టింది పానానికి? అయినా అప్పుడు ఊరవందోళ్ళు ఉన్నావు, ఇప్పుడు ఊర విసుకోళ్ళు అయినావు. అది ఆయుర్వేదం తాగిన అల్కా అయినా అట్లనే కొద్దిగా షుగర్ కూడా వచ్చింది. చుక్కలు చూపిస్తుంది. అట్లనే సాక్రీన్ పొడి తాగకపోయాను సచ్చోకుందంటివి.